మార్చి 27వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించబోతున్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అండ్ చారిటబుల్ యాక్టివిటీస్ మాత్రమే కాదు, మూవీ లవర్స్ కోసం బ్లాక్ బస్టర్ ఫిల్మ్ నాయక్ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో నాయక్ సినిమా సృష్టించిన ఒక అద్భుతాన్ని ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. నాయక్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9, 2013న రిలీజ్ కాగా 2 రోజుల తర్వాత అంటే జనవరి 11, 2013న భారీ మల్టీ స్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేష్, ప్రిన్స్ మహేష్ బాబు గారుల పవర్ ముందు యంగ్ హీరో అయినటువంటి రామ్ చరణ్ గారు తట్టుకోలేరని, నాయక్ సినిమా ఎస్వి చేతిలో అడ్డంగా దొరికిపోతుందని అప్పట్లో వ్యాసాల మీద వ్యాసాలు రాశాయి మీడియా హౌసెస్. అప్పటికే బాక్సాఫీస్ వద్ద మగధీర, రచ్చ వంటి సినిమాలతో రచ్చ చేసిన రామ్ చరణ్ గారి పవర్ తెలిసి కూడా మీడియా హౌసెస్ ఆనాడు ఆ విధంగా వ్రాయడం వారి అమాయకత్వానికి నిదర్శనం అని చాలా తక్కువ సమయంలోనే తెలుసుకున్నాయి సదర్ మీడియా హౌసెస్. నాయక్ మరియు ఎస్వి 2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాకపోతే నాయక్ ఎస్వి మీద కాస్త ఎక్కువ అన్నమాట. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి వచ్చినా సరే రామ్ చరణ్ గారి నాయక్ షేర్ని క్రాస్ చేయలేకపోవడం ఒక అద్భుతం అని చెప్పుకున్నారు అప్పట్లో అందరూ. ఇకపోతే 2 చిత్రాల రికార్డ్స్ డీటెయిల్స్ పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. నాయక్ చిత్రం 55 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది కాగా, ఎస్వి కేవలం 25 కేంద్రాల్లో మాత్రమే డైరెక్ట్ 50 రోజులు ఆడింది కాగా, నాయక్ హ్యాస్ నాట్ ఓన్లీ క్రాస్డ్ ఎస్వి ఇన్ ఫుల్ రన్ కలెక్షన్స్ బట్ ఆల్సో ఇన్ లాంగ్ రన్ డైరెక్ట్ సెంటర్స్. అంటే ఎస్విని నాయక్ కలెక్షన్స్ లో మాత్రమే కాకుండా డైరెక్ట్ రన్నింగ్ సెంటర్స్ లో కూడా కొట్టింది అని అర్థం అన్నమాట. కాగా నాయక్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ షేర్ రెడ్ సర్కిల్లో చూపించిన విధంగా 52,38,00,000గా నమోదు కాగా, ఎస్వి క్లోజింగ్ షేర్ 51,93,00,000గా రికార్డు అయింది. నాయక్తో పోలిస్తే స్వల్పంగా షేర్ తక్కువ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వల్ల నాయక్తో పోలిస్తే ఓవర్సీస్లో 3 రెట్లు కలెక్షన్స్ అధికంగా రావడం వల్ల ఈ మాత్రం షేర్ అయినా వచ్చింది. లేదా నాయక్కి ఎస్వికి కలెక్షన్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. ఇకపోతే వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్లో కాజల్, అమలా పాల్ హీరోయిన్స్గా నటించారు.